కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉన్న రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు మోదీ సర్కార్. గతేడాది బంగపాటు ఎదురైనా ఈసారైనా తెలంగాణకు విభజన హామీలు నిధులు దక్కుతాయని ఎదురు చూడగా మళ్లీ నిరాశ మిగిల్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి 1.65 లక్షల కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కేటాయించలేదు. 3 ఏఐ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందులో హైదరాబాద్ పేరు లేకపోవడం తెలంగాణ ప్రజలను నిరాశకు గురిచేసింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్, మెగా లెదర్ పార్క్ అంశాలను ప్రస్తావించలేదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మెట్రో 2వ దశ విస్తరణకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని కేంద్రం అటకెక్కించింది. ముచ్చర్లలో ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వలేదు. దీంతో పాటు ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉంటున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ఐటీఐఆర్ను పక్కన పెట్టింది. నదుల అనుసంధానాన్ని కీలకమైన అంశంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మూసీ గోదావరి లింకేజీకి నిధుల అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా ఒక్క రూపాయి తేలేకపోయారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.